సికింద్రాబాద్ వచ్చేసాం. ఇంకా సేపట్లో ట్రైన్ ఉంది. లగేజ్ చూసి ట్రైన్ వచ్చేస్తుంది. లగేజ్ అయితే బాగుంది దూరంగా. మా వాడైతే మాస్క్ వేసుకుంటూ ప్రజెంట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెదర్ మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. జలంధర్ యాక్చువల్గా అయితే 1.5 day జర్నీ మాది. ఇది మాత్రం 2.5 days అయింది మొత్తానికి. జలంధర్లో ఉన్నాం. మ్యాక్సిమం అందరైతే ఇక్కడనే దిగిపోయారు. ఇప్పుడైతే మాకు ఫ్రీగా ఉంటుంది. మా వ్యాపారం అంతా దిగేసేసారు మొత్తం. ఒక్కొక్కడు మాత్రం జుగాడున్నారు. రైస్ కుక్కర్, వాటర్ హీటర్ ఒకడు, వాటర్ హీటర్ ఒకడు. హైలైట్ ఇదైతే. ముందు ఎట్లుంటుందో. ముందు ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకోవాలి. చలి అయితే నార్మల్గా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడైతే బాగానే ఎండ కొడుతుంది. ముందుకెళ్తే తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. ఏం కనిపిస్తుంది? మేము జమ్మూ బస్ స్టాండ్లో ఉన్నాము. ఎన్ని గంటలకు ఉంది బస్ వచ్చేసి 9 o'clock ఉంది. ఇంకా చూడాలి. చలి అయితే ఈడ కూడా ఇరగేసేస్తుంది బాబాయ్. ఇప్పుడు ఒక థమ్స్ అప్ తీసుకున్నాము. చలిలో థమ్స్ అప్ తాగుతున్నాము. ఇది హైలైట్. మా వాడైతే చిప్స్ కుర్కురే తెచ్చుకుంటాడు. రూమ్ ఇది మా రూమ్. పొద్దున 8కి దొరికిందారా? 9కి దొరికింది. కోమా అయ్యిండు. బెడ్కి అయితే హీటర్ ఇచ్చిండు. హీటర్ మాత్రం ఆన్ లేదు. వ్యూ అయితే బాగుంది. మేము వచ్చేసి ఇప్పుడు శ్రీనగర్లో ఉన్నాం. ఇదే హోటల్. పర్ డేకి వచ్చేసి మాకు 800 పడ్డది హోటల్. ఇది బాగుంది. వ్యూ కూడా బాగుంది. వ్యూ పాయింట్లో ఇచ్చారు కరెక్ట్గా. ఇంకా చూపిస్తా. ఇది వ్యూ మొత్తం. నాకు ఎందుకో గ్లౌజ్ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. We are in Shikara Ride. Dal Lake. ఇప్పుడే స్టార్ట్ అయింది. ముందుకు పోదాం. ఇంకా ఏమేమి చూపిస్తాడో, ఎంత నొక్కుతాడో. 1 hour జర్నీ ఓన్లీ బోట్లోనే. 1 hour అంట, రావడానికి 1 hour అన్నాడు. మధ్యలో మార్కెటింగ్ చూద్దాం. మనకైతే 1000 రూపాయలు అన్నాడు. ఇటువైపు లొకేషన్ చూడండి. లొకేషన్ చూస్తారా? దట్స్ ద లొకేషన్. शिकारा हमारे ड्राइवर तो पीछे हो गया. और मालिक हमारे को चलाने वाला. सुन रहे हो? मैं डूब गया तो भी ऊपर उठाने वाला. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని సోన్మార్గ్ అయితే వెళ్తున్నాం. 3 daysకి క్యాబ్ మాట్లాడేసుకున్నాం. 3 daysకి వచ్చేసి మాకు 10,500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎవరైతే మేము హోటల్ తీసుకున్నామో వాళ్ళదే ఓన్ కారు. ఇంకా అన్నీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం విచ్చలవిడిగా సూపర్గా ఉన్నాయి. నాకు బ్యాక్ క్యామ్లో చూపించడానికి రావట్లేదు, కానీ ఫ్రంట్ క్యామ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మేము సోన్మార్గ్ వెళ్తున్నాం. సోన్మార్గ్ ఇంకా 44 kilometers అవుతుంది.
ఎవరైనా సోన్మార్గ్ కానీ గుల్మార్గ్ కానీ పహల్గామ్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రూప్గా వస్తే మాత్రం చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. ఇట్లా సోలో ట్రిప్స్ డ్యూయల్ ట్రిప్స్ వేసుకుంటే మాత్రం చాలా సేవ్ అవుతాయి, బాగా అమౌంట్ అనేది సేవ్ అవుతాయి. గ్రూప్కి వస్తే మాత్రం చాలా మంది సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఇన్నోవా క్రిస్టల్ మేము ఇద్దరమే ఉన్నాము, మాతో పాటు ఆ హోటల్ డ్రైవర్ ఉన్నారు అంతే, ఇంకా ఎవరు లేరు, మేము ఇద్దరం వరకు. అదే ఇప్పుడు మాతో పాటు ఇంకా 3-4 మెంబర్స్ వచ్చింటే ఎంత సేవ్ అవుతుండే, 2000 కంటే ఎక్కువ కాకపోతుండే 3 ప్లేసెస్కి. ఇది చాలా అమౌంట్ సేవ్ అయిపోతుంది. ఇంకా అవుతూ ఉంటాయి, మాకేముంది చూద్దాం, లొకేషన్స్ చూడాలి, అవి చూడాలనుకుంటున్నాం, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా పెట్టుకొని వస్తున్నాం. ఇంకా ఓకే, లెట్స్ ఎంజాయ్. బాయ్ గాయ్స్. వ్యూ పాయింట్ సింధు నాది, సింధు నదంట. వ్యూ పాయింట్ మాత్రం కిర్రాకుంది. గాయ్స్ లొకేషన్ అయితే చూడండి గాయ్స్, పిచ్చెక్కిచ్చేస్తుంది ఘోరంగా. పైన చూసిరా మంచు, పైన మంచు పడుతుంది. లొకేషన్ మాత్రం పిచ్చుకుంది. మొత్తం గుర్రాలు. ప్లేస్ మాత్రం ఘోరంగా ఉంది. ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యాక్సిమం పహల్గామ్లో హార్స్ రైడ్ చేయండి. హార్స్ రైడ్ ఒక్కటే, ఎందుకంటే ఇది ఎక్కలేము మనం బై వాక్ అయినా సరే. బై వాక్ వద్దాం అనుకున్నాం మేము, కానీ కుదరలే. మా వాడు ముందుకు పోతుండు, ఆట ఆడిచ్చేస్తుంది గుర్రాలు అయితే. ప్లేసెస్ హైలైట్, మామూలు లేవు. ఇప్పుడైతే మేము మినీ స్విట్జర్లాండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఉంది. పర్ హెడ్ 30 రూపీస్ లాగా తీసుకున్నారు. మాకైతే హార్స్ రైడ్కి వచ్చేసి ఇద్దరికి కలిపి 1700 అయితే తీసుకున్నారు. మేము ఫస్ట్ అక్కడ డౌన్ స్టేర్స్లో తీసుకునేప్పుడు అయితే వాళ్ళు 3000 అని చెప్పారు, కానీ మేము మాత్రం ఇక్కడ 1700కి అయితే ఫిక్స్ చేసుకొని వచ్చినాము. నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత తీసుకున్నారు. అమౌంట్ తక్కువ 1600-1700 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే స్విట్జర్లాండ్ లోపలికి అయితే వచ్చినాం. వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. Say hi. This is mini Switzerland here. The location is really awesome, bro. Awesome. Worth it. Chintu, say hi to camera. Woo! Guys, so ఇప్పుడైతే మినీ స్విట్జర్లాండ్ చూసుకొని ఇప్పుడే డౌన్ స్టేర్ వెళ్తున్నాం హార్స్ పైన. లొకేషన్ అయితే మరి ఫుల్ డౌన్గా ఉంది. ఇటువైపు కూడా చూసుకోండి మీరు, అసలు చాలా ఘోరమైన రోడ్ ఇది అయితే. బైవాక్ వచ్చేటోళ్ళకి అయితే చుక్కలు కనిపిస్తాయండి. బార్గెన్ చేస్తే మాత్రం 1500కి ఇద్దరికి తీసుకుంటారు. 2 పర్సన్స్కి అయితే 1500 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు మాత్రం ఫుల్ ఎంత బార్గెన్ చేస్తే అంత బెటర్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది మొత్తం. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే ఇది వచ్చేసి డే 3. మేమైతే గుల్మార్గ్ వచ్చినాం. నిన్న డే 2లో పహల్గామ్ వెళ్ళాం. డే 1లో వచ్చేసి సోన్మార్గ్ వెళ్ళాం. ఈరోజు డే 3 గుల్మార్గ్. జస్ట్ ఇప్పుడే అయితే గుల్మార్గ్ పార్కింగ్ పాయింట్కి అయితే వచ్చినాం. ఆకలేసిందని చెప్పి మ్యాగీ కోసం అని అయితే ఇక్కడ వెయిట్ చేసినాం. వీళ్ళైతే ఇక్కడ చిన్న హీటర్స్ పెట్టారు. ఈ చిన్న హీటర్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ చిన్న హీటర్ బాగా వేడిగా ఉంది, పర్లేదు. మేమైతే ఇంకో 1 కిలోమీటర్ నడవాలి. గండోలా రైడ్. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం లొకేషన్ చూపిస్తా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఇట్లా కట్టుకోవాలి సార్.
గైస్ ఎప్పుడైతే గండల రైడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది ఇక్కడ. మంచి ఉండడం వల్ల అనుకుంటా మాస్క్ అయితే ఒకటి కొనుక్కున్నాం. ఇది వచ్చిన తర్వాత పర్లేదు, కొంచెం బాడీ అనేది కొంచెం రిలాక్సింగ్ ఉంది. చూద్దాం, పైనకి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంక చలి బాగుంటే తొందర కిందికి వచ్చేయడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం అయితే నేను రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. స్లోలా నడుచుకుంటారా అంటే మొత్తం ఫుల్ ప్యాక్ అయ్యిండు. నాకేమో ఉబ్బరిస్తుంది. ఇక్కడ అటు రాళ్ళు రప్పాలు ఎక్కుతున్నాడు ఆడు. పైకి వెళ్ళి రారా, ఏం కాదురా అంటే చిల్లు కాదు చూసుకుంటున్నాడు వీడైతే. ఒక్కసారి బయట చూడు రాడ్డా. ఫేస్ వాష్ వీడి పేరు రాసుకుంటున్నాడు, వెంకీ అనంట. వెళ్ళి కానీ వెంకీ, అరే వెంకీ పేరేరాడా మరి రాయ్ ప్లేస్ రాయ్, మొత్తం ఖరాబ్ చేయదు. నా పేరు రాసుకోవాలి రాయ్. లోపలికి పోతాడు. ముఖం రవి ఆడైతే అందులో స్నోలో ఇరుక్కపోయాడు, కష్టపడి పైన కొద్దాం అనుకున్నాడు, రాలేకపోతాడు. అప్పటి నుంచి అరగంట నుంచి ట్రై చేస్తాడు. ఇప్పుడే కొంచెం కాలు పైనకి వచ్చింది కదా వాడు. ఇప్పటికి 4 సార్లు పడ్డాడు వాడైతే. మోకాలు కంటే పైన వరకు స్నో అవుతుంది గాయస్. అందో మావాడైతే మొత్తం అందులో స్నోలో పాపం కష్టపడి ఫోటోల కోసం వెతుక్కుంటున్నాడు. అల్కా పెట్టు, నార్మల్గా పెట్టు లెగ్, అప్పుడైతే లోపలికి వెళ్ళట్లేదు. వావ్, ఈ రాయి పైకి చాలా లోతుగా ఉంది గాయ్స్. తీస్తా పట్టుకో. నేను ఇక్కడ మునిగిపోయానని చెప్పి గ్లౌజ్ అక్కడ పడేశాడు. ఇప్పుడు నేను ఆడిపోతే అట్టే పోతా. తెచ్చుకో వెళ్ళి గ్లౌజ్ తెచ్చుకో. వెళ్ళవయ్యా వెళ్ళు. నా కొడుకు ఈయన బట్టని పక్కన పడేయాలి అసలు. గాయస్ వ్యూ చూడండి,
అసలు మామూలుగా కాదు, కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అయితే. హై ఆల్టిట్యూడ్ ఉన్నాం కాబట్టి కొంచెం ఆయాసంగా ఉంది, కానీ పర్లేదు గాయస్. ఇన్ని మొత్తం హిమాలయన్ పుంజది డైలాగ్ ఇద్దాం. Punj is coming and fucking you very badly ass. Last of Punj squad. వారమ్మో వారినాయ్ నో వీడేవాడు. నా గ్లౌజ్ పడేసిండు, వాడిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తున్నాం వాడిని. చూడండి పోతుండు వాడు, తీసుకురా. తీసుకో. ఇగో ఎట్లా పడితే అట్లా పడేసి వీడు తీసుకో అని చెప్తున్నాడు, పనికి మాలినాడు. దీనికి ఏం చెప్పాలి చెప్పండి. ఇంకా మేము వచ్చి ఫేజ్ 2లో ఉన్నాము, గుల్మార్గ్ ఫేజ్ 2. చాలాసేపు అయింది, దూకినాం దిగినాం, ఒక మ్యాగీ తీసుకున్నాం. ఉంది. ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం ఇక్కడ, ఎందుకంటే దమ్ వస్తుంది. ఎక్కువ దూకినా ఏం చేసినా కానీ వ్యూ మాత్రం బాగుంది. గండోలా ఫేజ్ 2ది. ఫేజ్ 1లో అయితే ఏం లేదు. ఇంకా మీరు ఇట్లా పైకి వెళ్ళిరు అనుకో మొత్తం స్నోనే ఉంటుంది. నేనైతే లిటరల్గా హాఫ్ బాడీ నాది స్నోలోనే వెళ్ళిపోయింది.